అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కంప్యూటర్లు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి బ్యాటరీస్ను అందించడం జరిగింది. ఇది అన్ని స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసెస్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా మన నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఈ హై స్కూళ్ళల్లో, తర్వాత ప్రైమరీ స్కూళ్ళలో ఏవైతే ఉన్నాయో ఈ బ్యాటరీస్ను రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేస్తున్నారు, చోరీలకు పాల్పడుతున్నారు. మన నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ సార్ గారు మాకు నల్గొండ సిసిఎస్ టీంకు, మరి అదేవిధంగా జిల్లా పోలీసులందరికీ కూడా ఇటువంటి దొంగతనాలు జరగకుండా చూడాలని వెంటనే టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరము సిసిఎస్ టీం మరియు జిల్లా పోలీసు సమిష్టిగా అందరూ ఎఫర్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి గారికి వీళ్ళకు సమాచారం రాగా ఈ సిసిఎస్ టీం, అదేవిధంగా శాలిగౌరవం సిఐ గారు కొండలరెడ్డి, మరి అదేవిధంగా మన ఎస్ఐ సైదులు, వీరు అందరూ కలిసి జితేందర్ రెడ్డి సిఐ గారి ఆధ్వర్యంలో శాలిగౌరవం ఎక్స్ రోడ్ దగ్గర 5 o'clock ఆ ప్రాంతంలో మార్నింగ్ ట్రాలీ ఆటో ఒకటి వెళ్తుంటే దాన్ని చెక్ చేయడం జరిగింది. పెట్టుకొని అందులో కొన్ని బ్యాటరీస్ ఉన్నాయి. అందులో 2 వ్యక్తులు, గోపవాణి జగన్ మరియు ఆవుల తిమ్మే అనే 2 వ్యక్తులు, వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి విచారిస్తే అందులో ఈ బ్యాటరీలన్నీ కూడా స్కూళ్ళలో దొంగతనం చేసామని కన్ఫ్యూజ్ చేయడము, వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని చెప్తే అక్కడ ఆ సమాచారాన్ని ఇమ్మీడియట్లీ నకరేకల్కు చెందినటువంటి ఎస్హెచ్ఓ రాజశేఖర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అక్కడ ఆయన ఇమ్మీడియట్లీ గోపికృష్ణ ఎస్ఐ గారిని డిప్యూట్ చేయడము, వారు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నకరేకల్ పట్టణంలో ఉన్నటువంటి ఆవుల సంజీవ, నాగిళ్ళ నాగరాజు అని చెప్పేసి ఆ 2 నేరస్తులను పట్టుకొని వాళ్ళ దగ్గర కూడా కొన్ని బ్యాటరీలు ఇమ్మీడియట్లీ సీజ్ చేయడం జరిగింది. వీరందరి దగ్గర దాదాపు ఈ నేరస్తుల దగ్గర 4 నేరస్తుల దగ్గర 100 బ్యాటరీలు సీజ్ చేయడం జరిగింది. 100 బ్యాటరీలు వాటి విలువ దాదాపు 7,18,000 రూపాయలు ఉంటుంది. ఈ నేరస్తులను విచారిస్తే వీళ్ళు వాళ్ళ విచారణ మకూరేస్ అరవపల్లి మండలాల పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నీ దాదాపు 17 నేరాలను అంగీకరించారు వీళ్ళు గతంలో కూడా నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట మరియు మహబూబాబాద్ జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చారు. బెయిల్పైలో వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతము కోర్టుకు హాజరుపరుస్తున్నాము. వీరితో పాటు వీళ్ళు ఈ 2 ముఠాలుగా ఏర్పడ్డారు. ఫస్ట్ ఏదైతే శాలిగౌరవంలో దొరికిరో వాళ్ళు దాదాపు 10 మంది ఇంకా 10 మంది నేరస్తులు పరారున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఆ 10 మందిలో 6 మహిళలు కూడా ఉన్నారు. అదేవిధంగా నకరేకల్లో దొరికినటువంటి 2 ఆవుల సంజీవ, నాగిల నాగరాజుతో పాటు ఇంకో 4 మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నకరేకల్ పట్టణానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా పట్టుకున్నందుకు మా సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి గారిని, మరియు అదేవిధంగా విష్ణువర్ధనగిరి, తర్వాత లింగారెడ్డి, శ్రీధర్ రెడ్డి, సిసిఎస్ సిబ్బంది అందరినీ, మరియు అదేవిధంగా ఇక్కడ మా నకరేకల్ అండ్ శాలివరం సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. థ్యాంక్ యూ. 17 ప్రభుత్వ స్కూల్స్ నందు వరుస చోరీలు అన్నారు.
మరి మొదటి చోరీ అయినప్పుడే అప్రమత్తమైన ఎందుకు కాలేదు, మరి 17 దాంట్లో చోరీ అవుతుంటే అప్పుడు యంత్రాలను చేశారు. ఓకే, అంటే మనకు ఇన్ఫర్మేషన్ కూడా రావాలా, మనకు ఎవరు చేస్తున్నామని చెప్పేసి. ఇటువంటి అభివృద్ధులు చేసే వాళ్ళని నేరస్తులది చిట్టా మహబాద్లో ఉన్నది ఇంతకుముందు, ఇప్పుడు నల్గొండలో గతంలో నల్గొండలో అయినవి, వాళ్ళపైన కూడా నిఘా పెట్టాము. మనం చూసినప్పుడు, మనం విచారించినప్పుడు సత్ప్రవర్తనలో ఉన్నట్టు అనిపిస్తున్నది. బట్ మళ్ళీ ఇప్పుడు ఈ సార్ వచ్చిన తర్వాత పాత నేరస్తులందరినీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమని చెప్పి చెప్పడం జరిగింది.